హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం తెనాలిలోని చెంచుపేట ఏరియాలో ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ తీసుకొచ్చాము. ఇక్కడ మనకి 2 హౌసెస్ అయితే సేల్కి వచ్చినాయండి. రెండు కూడా G+1 బిల్డింగ్స్ 140 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. ఒక్కోటి సేమ్ ఏరియా 2 బిల్డింగ్స్కి. అలానే ఆ 2 బిల్డింగ్స్ వెస్ట్ ఫేసింగ్ టు రోడ్, దట్ ఈస్ 24 ఫీట్ రోడ్ ఉంది. చాలా విశాలమైన రోడ్, కార్స్ కూడా ఈజీగా వస్తాయి. అలానే ఏరియా కూడా చూసారు కదండి, మంచి ఓపెన్ స్పేస్ ఏరియాలో ఉంది, మంచి సరౌండింగ్స్. అలానే ఇప్పుడు ఈ బిల్డింగ్స్ డైమెన్షన్స్ వచ్చి మనకి డెప్త్ వచ్చి 47.6 ఫీట్, అలానే మనకి విడ్త్ వచ్చి 25.6 ఫీట్ ఉంది. చాలా డైమెన్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి. మనకి ఒక హౌస్కి ఎలా అయితే ఐడియల్ డైమెన్షన్స్ అంటారు వీటిని, అలానే పక్క బిల్డింగ్ చూసారు కదా, సైడ్ బిల్డింగ్ సేమ్ డైమెన్షన్స్తో ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ కూడా మొత్తం పార్కింగ్ కోసం వదిలారు, కార్ కూడా ఈజీగా పార్క్ అవుతుంది. అలానే మనకి ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ సైడ్ పెట్టారు. సో హౌస్ బేసిక్గా మనకి ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ హౌస్ ఇది చూసారు కదండి. ఇలా మెట్లకి పైకి వస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చి మనకి చూసారు కదా సరౌండింగ్స్. ఇంకా రైలింగ్ పని, మెట్లకి రైలింగ్, స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉంది. అలానే చూసారు కదండి టేక్ డోర్ ఎంట్రన్స్ ఇది. అలానే మనకి ఈ హౌస్కి నార్త్ సైడ్ మనకి ఓపెన్ స్పేస్ ఉంటుంది వాస్తు ప్రకారం. మంచి సరౌండింగ్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది. ఇప్పుడు చూడండి, మనకి మీకు చెప్పినట్టు నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఇది. మనకి బ్యాక్ సైడ్కి వస్తే మనకి బాల్కనీ వచ్చింది. అలానే మనకి వాష్రూమ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ బాల్కనీకి అడ్జసెంట్గా. ఎవరైనా బయట గెస్ట్స్ వచ్చినా సరే మనకి ఇంట్లో లోపల కాకుండా బయట నుంచి నార్త్ సైడ్ నుంచి వెళ్ళే విధంగా మంచి అరేంజ్మెంట్ చేసుకున్నారు. అలానే మనకి లోపల ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చి బయట వాష్రూమ్. ఇది మనకి నార్త్ సైడ్ నుంచి ఎంట్రన్స్, దీనికి నార్త్ సైడ్ నుంచి వచ్చి మనకి బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది వెస్ట్ సైడ్ వస్తుంది బాల్కనీకి అడ్జసెంట్గా. అలానే ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇంట్లో లోపలికి వెళ్దామండి. వుడ్ మొత్తం వీళ్ళు పాలిష్ క్వాలిటీ టేక్ వాడారండి, ఆల్ ఎక్స్టీరియర్ డోర్స్. ఇప్పుడు చూసారు కదండి, హాల్ కూడా అద్భుతంగా ఉంది. ఈ మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇంత మంచి ఇంటీరియర్ డెకరేషన్స్తో ఉన్న హౌసెస్ అయితే నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. చూడండి, పైన సీలింగ్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం కదా, లేటెస్ట్ అలాంటి సీలింగ్ డిజైన్స్ వేశారు. ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. టీవీ ప్యానల్ కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. హాల్ కూడా డైమెన్షన్స్ చాలా బాగున్నాయండి. 10x19 డైమెన్షన్స్ మనకి సోఫా సెట్ ఏదైనా సరే ఈజీగా పడతాయి. అలానే మనకి నార్త్ సైడ్ ఏమో కిటికీ వచ్చింది, ఓపెన్ గాలి చాలా బాగుంటుంది. అలానే మనకి ఎక్స్టీరియర్ డోర్స్ చెప్పాను కదండి, పాలిష్ క్వాలిటీ టేక్ పెట్టారు, PU థిక్ కోటింగ్ ఇచ్చారు. అసలు గ్లాస్ అది మనకి వుడ్లా అనిపించదు, మనకి పార్సిలిన్ డోర్స్ లేకపోతే ఆ గ్లాస్ డోర్స్లా ఉన్నాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి ఓనర్స్. అలానే ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. డైరెక్ట్గా మన హాల్లోంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి డైమెన్షన్స్ వచ్చినాయి. అరౌండ్ 10x14 వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అలానే మనకి నార్త్ సైడ్ కిటికీ ఒకటి వచ్చింది. సీలింగ్ పెయింట్ పని పెండింగ్ ఉందండి, అది కూడా జరిగిపోతుంది తొందరగా, ఇంక వారంలో అయిపోతుంది. అలానే ఇప్పుడు మనకి కబోర్డ్స్ చూసారా అండి, మంచి గ్లాసీ లుక్ ఉంది. స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు, ప్లైవుడ్ కబోర్డ్స్. క్వాలిటీ విషయంలో మాత్రం తగ్గలేదండి. ప్లైవుడ్ స్లైడింగ్ కూడా స్మూత్గా నడుస్తుంది. పైన ప్లైవుడ్ పైన కూడా వీళ్ళు సన్ గ్లాస్ ఫినిష్ చేయించారు. అలానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఒక డోర్ ఉంది కదా, అది మనకి డోర్ ఓపెన్ చేస్తే మనకి బాల్కనీలోకి వెళ్తాము. అక్కడ వాష్రూమ్ ఉందని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ వాష్రూమ్ ఎంట్రన్స్ ఏరియా వస్తుంది అక్కడ. అలానే మనం డైనింగ్ హాల్లోకి వద్దామండి. మూవింగ్ ఫ్రమ్ మెయిన్ హాల్ టు డైనింగ్ హాల్. చాలా ఓపెన్ స్పేస్ వచ్చింది, చాలా వెలుతురు బాగుందండి. స్టూడియో అపార్ట్మెంట్స్లో ఇచ్చినట్టు UPVC ఓపెనింగ్ ఇచ్చారు. అలానే దానికి ఓపెనింగ్ మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ ఉంది డైనింగ్ హాల్కి. అలానే వాస్తు ప్రకారం పూజ గది కూడా పెట్టారు. కబోర్డ్స్ కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో కానీ ఏదైనా సరే. అలానే మనకి కబోర్డ్స్ ఏదైతే ఉన్నాయో స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి అన్నీ రెడీగా పెట్టేశారు. జస్ట్ రెడీ టు మూవ్ ఆన్, జస్ట్ మైనర్ వర్క్స్ ఉన్నాయి. అలానే మనకి డైనింగ్ హాల్కి అటాచ్డ్ సౌత్ సైడ్ మనకి డెడికేటెడ్ వాష్ ఏరియా వస్తుంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవడానికి, ఆరేసుకోవడానికి డెడికేటెడ్ వాష్ ఏరియా వచ్చింది. చాలా ఓపెన్ స్పేస్ ఉందండి. తెనాల్లో అయితే ఇట్లాంటి ప్రాపర్టీ ఇంత క్వాలిటీగా, ఇంత మోడర్న్గా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో ప్లీజ్ అప్రోచ్
builder to the contact given. Lastly we are coming to master bedroom అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. 10.4 into 15 feet అరౌండ్ మంచి డైమెన్షన్స్తో వచ్చింది. అలానే దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి 5 into 5 feet. వెస్టర్న్ కమోట్ వస్తుంది. ఇంకా పని జరుగుతుంది, అయిపోతుంది, ఇంకో కపుల్ ఆఫ్ డేస్లో అయిపోతుంది. అలానే మన కబోర్డ్స్ అయితే ఎలాగైతే ఇందాక చెప్పానో కబోర్డ్స్ కూడా ప్లైవుడ్ కబోర్డ్స్, స్లైడింగ్ డోర్స్. ఆ కలర్స్ కూడా చాలా సరౌండింగ్ పెయింటింగ్కి మ్యాచ్ అయ్యేలా పెట్టారండి. సో ప్లీజ్ దిస్ ఈజ్ ద ప్రాపర్టీ డీటెయిల్స్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ ఓనర్ టు ద కాంటాక్ట్ నెంబర్ గివెన్ ఇన్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Please subscribe our channel. Thank you.